ప్రేక్షకులకు నమస్కారం అండి. పచ్చకర్పూరం. దీన్నే భీమసేన కర్పూరం అంటారు. దీన్ని ఒకసారి వండింది, 2 సార్లు వండింది అని 2 రకాలుగా చెప్తారనమాట. మన కర్పూరం ఏదైతే ఉందో, ఆ కర్పూరంలో రకరకాల మూలికలు వేసి దాన్ని వంట చేస్తారు. దీన్ని ఒక వంట పచ్చకర్పూరం, 2 వంటలు చేసింది అంటారు. దీనికి ఇంకో పేరంటే భీమసేన కర్పూరం. చాలా సువాసనగా ఉంది. మెయిన్ మనకి లడ్డూలో ఎక్కువ కలుపుతూ ఉంటారు ఇది స్వీట్స్‌లో. మంచి సుగంధ పరిమళంగా ఉంటుందనమాట. దీని వాసన తగిలినంత లెక్క మనకి వైరస్ అనేది గమ్మున ఎంటర్ అవ్వదు. నేను మొన్న కరోనా వచ్చింది చూసారా? ఆ టైంలో ప్రతి రూమ్‌లోని గుడ్డతోటి కట్టి పెట్టుకోమని అనేక మందికి చెప్పాను. ఇంతంత గుడ్డ మూటలు ప్రతి రూమ్‌లోని పెట్టుకోండి. అలాగే కార్లు ఏసీ వెంట్ల దగ్గర పెట్టుకోండి. కారంతా కూడా ఆ ఎయిర్ ఎళ్ళడం వల్ల శుద్ధయిపోతుంది అని ఆఫీస్ రూముల్లో పెట్టుకోమని అనేక మందికి నేను కొనిచ్చాను. నేను చెప్పిన వాళ్ళందరూ కొనుక్కొని దాన్ని చక్కగా వాడుకున్నారు. ఈ కర్పూరం అనేది బ్యాక్టీరియాని ప్రత్యేకంగా వైరస్‌ని పారద్రోలటంలో చాలా బాగా పనిచేస్తుందనమాట. కరోనా వచ్చిన టైంలో మా పొలంలో గెస్ట్ హౌసుల్లో గాని, మా మనుషులకు గాని, నా కారులో గాని, అలాగే నేను ఏదైనా బ్యాంకు అవసరాలుండి బ్యాంక్‌కెళ్ళినప్పుడు కూడా కొంత పట్టుకెళ్ళి 4, 5 చిన్న చిన్న పొట్లాల్లాంటియి ఆ బ్యాంకులో స్టాఫ్‌కిచ్చి మీరు ఈ బ్యాంక్‌లో అందరి టేబుల్ మీద పెట్టుకోండి. ఎందుకంటే అనేక మంది వచ్చి వెళ్తా ఉంటారు. మీరు చేసేది చాలా బాధ్యతాయుతమైన ఉద్యోగం గాబట్టి, మీకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఇస్తున్నానంటే ఆళ్ళు చాలా ఆనందపడి, వెంటనే వాళ్ళు మళ్ళీ తెప్పించుకుని అన్ని రూముల్లోని, అన్ని చోట్ల గుమ్మాలకు కూడా ఆ మూటలు వేలాడగట్టుకున్నారండి. అంత బాగా ఇది పనిచేస్తుంది. అదే విధంగా అతి వేడి శరీరం చాలా వేడుంటుంది కొంతమందికి. ఆ వేడి ఉన్న వాళ్ళకి కూడా ఇది పనిచేస్తుందండి. పూర్వం బర్నింగ్ సెన్సేషన్ ఎవరికైతే మేల్స్‌కి యూరిన్ ఒక విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్, మంట, బ్యాక్టీరియా ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఏం చేసేవారంటే, చిన్న పచ్చకర్పూరం ముక్కని మీ యొక్క లింగానికి యూరిన్ పాస్ అయ్యి హోల్ ఉంది కదండీ! ఆ హోల్‌లోంచి దాన్ని లోపలికి పెట్టేవారు. పెడితే వితిన్ 1 ఆర్ 2 డేస్‌లో ఆ బర్నింగ్ సెన్సేషన్ అన్నీ తగ్గిపోయి, ఆ యూరిన్ ట్రాక్‌లో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోయేది. అదే విధంగా లేడీస్‌కైతే యూట్రస్‌లో పెట్టేవారు. ఇది నీళ్ళలో కలిపి దీన్ని పిచికారీ చేయడం గాని, ఇలా చేసేవారనమాట. చేస్తే ఏమవుతుందంటే, ఈ దురద, గజ్జి, లోపల డిశ్చార్జీల వల్ల ఏర్పడిన బ్యాక్టీరియా వల్ల అనేక రకాల ఇబ్బందులుంటాయి కాబట్టి, ఆ ఇబ్బందులన్నీ తగ్గించడానికి అతిగా మంటతోటి కూడిన మూత్రం బయట వెడలటం చాలా ఇబ్బంది పడతారనమాట. యూరిన్ పాస్ చేయాలంటేనే భయపడిపోతారు. అంత మంటుంది. అటువంటి మంటలకి ఇది అద్భుతమైన ప్రక్రియ అనమాట. చాలా బాగా పనిచేస్తుంది. అదే విధంగా దీన్ని మనం ఈ మంచిగంధం పొడితోటి గానీ, ఇటువంటి ఆటిలతోటి కొంచెం మర్దన చేసి, కొద్దిగా మనకి ఎక్కడైతే చెమట వాసనొస్తుందో అటువంటి ఏరియాల్లోని, మెడలకి, అలాగే బట్టలు వేసుకునేప్పుడు చంకల్లోని ఇలాంటి చోట్ల రాసుకుంటే, మీ యొక్క చెడు వాసననేది బయట వాళ్ళకి ఇబ్బంది పెట్టదు. ప్లస్సు చక్కని వాసనొస్తుంది. మీ చుట్టుపక్కలకి వైరస్‌ని గానీ, బ్యాక్టీరియాని గానీ రానివ్వకుండా అది మనకి ఎక్కడ పెరుగుతాయి? ప్రైవేట్ పార్ట్‌ల దగ్గరే ఎక్కువగా ఈ బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు పెరుగుతాయి. అటువంటి ఆటిల్ని మీ బాడీ చుట్టుపక్కలకు కూడా రానివ్వదనమాట. అంత అద్భుతంగా ఈ పచ్చకర్పూరం అనేది పనిచేస్తుందండి. అనేక రకాల వ్యాధుల మీద దీన్ని ఏయైతే లేహ్యాలు చేస్తా ఉంటాం కదండీ! ఆ లేహ్యాల్లో సువాసన కోసం కూడా దీన్ని కలుపుతాం. అదే విధంగా సువాసనతోటి పాటు ఇది చాలా తొందరగా మనం ఏ మందునైతే మనం తీసుకున్నామో, ఆ మందుని శరీరం అంతా వ్యాపింపజేయడానికి ఈ మందుకు ఒక క్యారియర్‌గా పనిచేస్తా, దీనితోటి పాటు బాడీలోకెళ్ళి అక్కడున్న సూక్ష్మజీవులను గాని, క్రిములను గాని, మనకి చెడు చేసే వాటిల్ని నిర్మూలించటంలో చాలా చక్కని పాత్ర దీనిదుంటుందనమాట. అలాగే అనేక రకాలైన ఉపయోగాలుంటాయి. దీన్ని చదువుతున్నాను చూడండి. బిళ్ళల్లా ఉండును. తెల్లగా కొద్ది పసుపు పచ్చగా గాని, గౌరవర్ణముగా గాని ఉండును. ఈ విధంగా 2, 3 పర్యాయములు బట్టి పెట్టి తయారు చేసింది చాలా శుద్ధముగా ఉండును. గుణము ఎక్కువగా ఉండును. పచ్చకర్పూరం తయారు చేయి పద్ధతులను బట్టి శాస్త్రముల్లో అనేకం కలిగి ఉన్నాయి. వంట భేదమును బట్టి గుణము కనపడును. అలాగే ఇది రక్తపైత్యం అంటే బీపీని తగ్గిస్తుంది. క్రిమి రోగము, నేత్ర రోగాలు, కఫము, దాహము, తాపము, భ్రమ, మూర్ఛ, ఉన్మాదము, అరుచి అంటే నాలికకి రుచి తెలవకపోవడం,
పైత్యం, వికారం, వాతపైత్యం, వాతశ్లేష్మం, పైత్యశ్లేష్మం, దగ్గు, టీబీ, 6 విధములగు మూత్రవ్యాధులు వీనిని అణచును, విరేచనము చేయును, వీర్య పుష్టినిచ్చును, బుద్ధి బలమును హెచ్చించును, వాచాలత్మను ఇచ్చును. అంటే కొంచెం ఎక్కువ మాట్లాడతారనమాట. చాలా టెంపుల్స్‌లో మనం చూస్తూ ఉంటాం. మనకి తీర్థం ఇస్తారు. ఆ తీర్థం కర్పూరం వాసన వస్తుందని అనుకుంటాం. ఆ తీర్థంలో కొద్దిగా పచ్చకర్పూరం కలుపుతారనమాట. కలపడం వల్ల ఏమవుతుందంటే, ఆ తీర్థం ఎప్పుడైతే మీరు తీసుకున్నారో, మీ నోట్లోని, మీ ముక్కుల్లోని, మీ ఊపిరితిత్తుల్లోని, మీ గొంతుకులోని, మీ ప్రేగుల్లోని ఉన్న సూక్ష్మజీవులు గాని, వైరస్ గాని అంతా కూడా బయటికి పారిపోవడం, చనిపోవడం జరుగుతుంది. అందుకోసం గుళ్ళల్లో ఇది పవిత్ర జలంగా మనకి తీర్థంగా ఇస్తారు. ఎన్ని రకాల ఉపయోగాలో చూసారా మీరు? బలము దేహపుష్టి చేయును. చెమట సమస్త దుర్గుణములను అణచును. విషదోషమును తగ్గించును. విషాన్ని కూడా తగ్గిస్తుంది. నేను చెప్పాను కదా ముందరే. చెమట వల్ల వచ్చిన వాసన గాని, ప్రైవేట్ పార్ట్‌లో వచ్చిన వాసన గాని, ఎక్కువగా ఇరుగ్గా ఉండి ప్రాంతాల్లోనే చెమట ఎక్కువ పడుతుంది. అక్కడే బ్యాక్టీరియా ఎక్కువుంది. అక్కడే ఫంగస్ ఉంది కాబట్టి, అటువంటివి రాకుండా ఉండాలంటే మీరు దీనిని వాటర్‌లో కలిపి రాసుకున్నా, లేకపోతే ఏదైనా నూనెలో కలిపి రాసుకోవచ్చు. వంటి దురదలకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది. కొంతమంది చలితం అంటాం. చాలా ఎక్కువగా ఒళ్ళంతా చిన్న చిన్న పొక్కుల కింద వచ్చేసి దురదొచ్చేస్తుందనమాట. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇది ఒక 100 గ్రాములు కొబ్బరి నూనె తీసుకొని, ఒక తులం 10 గ్రాముల నుంచి 12 గ్రాములు అందులో ఏసి బాగా నూరుకొని, అది రోజు స్నానం చేసిన తర్వాత ఒళ్ళంతా రాసుకుంటే, ఈ దురదలన్నీ తగ్గిపోతాయి. కొంచెం వేడిగా ఉంటుంది. కానీ పుండు మీద రాస్తే కనుక బాగా మండుతుంది. కొంతమంది ఈ చప్పి అని ఉంటుంది. చిన్న చిన్న నీటి పొక్కుల కిందొచ్చి చాలా భయంకరమైన మంట ఉంటుందనమాట. దానికి రాయమంటారు కొందరు వైద్యులు. కానీ దానికి రాస్తే మంట చాలా విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి ఏం చేయాలంటే అది తగ్గిపోయిన తర్వాత మీరు రాసుకుంటే, ఆ లోపల ఇంకా మిగిలిపోయిన ఏదైతే మీ మజిల్ లాస్ అయిందో, ఎక్కడైతే ఆ మజిల్‌ని బర్న్ చేసేసి చంపేసిందో అయి తొందరగా రికవరీ అవ్వటానికి అవకాశం ఉంది. ఈ ఆయిల్‌ని మీరు రాసుకుంటే ఒంటి దురదలు, గజ్జి, సిడుము ఇలాంటియన్నీ చాలా బాగా తగ్గుతాయన్నమాట. దీనికి శిరస్సు విషము, చెమట సమస్త దుర్గంధములు అణచును. విషదోషము, చర్మము, దంతము, శిరస్సు వీని రోగములను తగ్గించును. మిక్కిలి కామజనకమైనది. అంటే మీకు ఏదైతే మీరు సెక్స్ కోరికలు పెరుగుతాయన్నమాట దీనివల్ల. మరి అశ్వారోహణము చేసినప్పుడు కడుపుబ్బు కలిగినప్పుడును, ఇది ఎండపడి వచ్చినప్పుడు, అలాగే రతి కాలమందును క్షుత్పిపాసలు అధికముగా పొందినప్పుడు, అంటే ఆకలి, దాహం అనేది అధికంగా పొందినప్పుడు, దోషం వలన ఇలాంటి లక్షణాలొచ్చినప్పుడు, అతిగా తాపం పుట్టినప్పుడు శరీరంలో ఆ! దీన్ని సేవించడం చాలా ఉత్తమం అంట. పచ్చకర్పూరం చలవ చేయును, పడిశెమ తెచ్చును. అంటే కొందరు ఎవరైతే ఎక్కువగా శ్లేష్మం ఇలాంటివి ఎక్కువగా పెరిగిపోయి వాత వ్యాధులు ఉన్నవాళ్ళు ఉన్నారో, వాళ్ళకి కొంచెం చలవ చేస్తుంది కాబట్టి, దీన్ని 1 మొదలు 2 గురిగింజ పూసల వరకు తీసుకోవచ్చు. పడిశెమ తెచ్చును, తిమ్మిరి పుట్టించును. దీనికి విరుగుళ్ళు, కస్తూరి లేపోతే సముద్రపు నురుగు. దీని మోతాదేమో 1-2 గురివిందల ఎత్తు అంతే. మరీ అతిగా తీసుకోకూడదు. అర్థమైంది కదండీ! నమస్కారం.